ముఖ్యంగా ఏప్రిల్ 15వ తేదీన మీ జన్మదినం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మీకు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. మీ పుట్టినరోజు సందర్భంగా మీ స్నేహితులకు కానీ, మీ అనుచరులకు కానీ, మీ పార్టీ కార్యకర్తలకు కానీ, మీ గ్రామస్తులకు కానీ మీరేమైనా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే ఇదివరకు కూడా నేను ఎఫ్సిఐ ఓపెనింగ్ రోజే నా బర్త్డే వచ్చింది లాస్ట్ టైం. ఆ రోజు కూడా రైతులకు అక్కడ వచ్చే లేబర్కి వాళ్ళందరికీ కూడా మంచి చక్కని అన్నదానం ఏర్పాటు కూడా చేస్తాను. ఈ జన్మదినానికి కూడా ఏదో ఒకటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాను. అందరితో కలిసి అందరిలో మీ పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఉందంటారు? నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ప్లాన్ చేయలేదు కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మున్ముందు ఏమైనా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు మీరు సొంతంగా చేపట్టే అవకాశం ఏమైనా ఉంటుంది? ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కార్యక్రమాలు అంటే దానికి ఒక పేరు పెట్టి అయితే చేయడం అది కాదు. నాకు తోచిన సహాయం అవతల వారు ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు చేసుకుంటూ పోతాం. దానికి సపరేట్ కార్యక్రమం ఇంకోటి అయితే పెట్టలేదు. ఇప్పుడు చేస్తున్నాము, నెక్స్ట్ కూడా గది చేస్తాం అంతే. అది మన శక్తికి తగ్గట్టుగా. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. నా స్థాయికి తగ్గట్టు వాళ్ళకు ఏం చేయగలను, అది సర్వీసా ఇంకా దేని ఏదైనా అని చెప్పి నా స్థాయికి తగ్గట్టు అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఎలిందర్ రెడ్డి గారు, మీరు పార్టీ అధిష్టానానికి కానీ పెద్ద లీడర్లకు ముఖ్యమైన నాయకులకు కానీ మీరు ఏమైనా ప్రత్యేకంగా మీరు చెప్పదలుచుకున్నారా? ఈ కాలంలో అన్ని పార్టీలు మీటింగ్లు పెట్టి కొంచెం యూత్ గురించి ఏమంటున్నారు అంటే సోషల్ మీడియా యాక్టివిటీ ఉండాలి, సోషల్ మీడియా యాక్టివిటీ ఉండాలి, మీరందరూ చాలా దాంట్లో పోస్టులు పెట్టాలి, మన పార్టీ గురించి క్యాన్వర్సింగ్ చేయాలని చెప్తున్నారు. అయితే నాది ఒక అన్ని పార్టీలకు, అది కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఒక విన్నపం ఏంటంటే సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా మన ఫేస్బుక్లో దీంట్లో పెట్టినప్పుడు పై స్థాయిలో ఉన్న లీడర్లు మా దాంట్లో అంటే ఎంపీపీ కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకేదైనా అన్ని పార్టీలలో మండల స్థాయిలో ఉన్న లీడర్లు ఈ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి పెట్టినప్పుడు కనీసము అతన్ని పట్టించుకొని చూసి ఒక లైక్ కొట్టడము, ఒక చిన్న ఎమోజీ పెట్టడము, లేకుంటే పర్సనల్గా ఏదైనా రిప్లై చేస్తే వాళ్ళకి కొంచెం ఉత్సాహం వచ్చి అరే మా అన్న చూసిండ్రా, అరే పలానా వ్యక్తి చూసిండ్రు అని చెప్పి కొంచెం ఇంకా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అయ్యి ఇంకొంచెం ఉత్సాహం వచ్చి ఇంకా దాని మీద ఇంకెక్కువ చేయగలడు. కానీ ఇప్పుడున్న వీళ్ళు ఏమవుతుందంటే జస్ట్ దాన్ని ఇట్లా స్క్రోల్ చేసుకుంటా ఇది వెళ్తాయి అని చెప్పి బిజినెస్ ఏదో చూసుకుంటారు. కానీ కనీసం వాళ్ళు చూస్తే మనకి ఇంకోటి పెట్టబుద్ది అయితే ఎంకరేజ్ చేయడం లేదంటారు. దాన్ని చూసి కూడా ఏంటంటే సైలెంట్ వాళ్ళు చేసుకుంటూ పోతారు అంటారు. మీటింగ్లో మాత్రం ఏదైనా బహిరంగ సభ అయినప్పుడు సోషల్ మీడియాను మీరు చాలా ఇంకా లో లెవెల్ ఉంది, మీరు చేయాలంటే ఇది పద్ధతి కాదు. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మీరు 2 స్టెప్లు ఏమంటే మేము 5 స్టెప్లు వేస్తాం. సోషల్ మీడియా ఎవరైనా కోరుకునే అన్ని పార్టీలు ఇదే నేను వాళ్ళకి చెప్పే చిన్న సూచన. అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ వల్ల రాజకీయాల్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? రాజకీయాల మీద చాలా ప్రభావం ఉందా అని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. నువ్వు వాటి ఏంటంటే ఒక అభ్యంతరం లేకుండా, తెలలో ఒక అభ్యంతరం లేకుండా నువ్వు సోషల్ మీడియా ప్రచారం చేసుకో, వేరే పార్టీలో జరిగే అన్యాయాలను అవన్నీ ఎదిరించు. ఇలా సోషల్ మీడియా వల్ల చాలా ఉంది. Like and subscribe.